ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వృత్తిపరమైన విజయం, అధికారం మరియు కష్టానికి తగిన ప్రతిఫలంను అందించేదిగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు దేవత దశ విశ్వదేవతలు కావున ఈ సంవత్సరం మీరు మీ పనులలో పట్టుదల, దైవిక మద్దతు మరియు న్యాయబద్ధతను ప్రదర్శిస్తారు. ఉత్తరాషాఢ అంటే అజేయమైన విజయం. మీరు ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు. శని మరియు సూర్యుడి ప్రభావం కారణంగా వృత్తిపరమైన స్థిరత్వం మరియు గౌరవం మీ సొంతం అవుతాయి. మీ నక్షత్రం మకర రాశిలో ఉండటం వలన శని మీ జీవితంలో క్రమశిక్షణ మరియు నిబద్ధతను పెంచుతాడు. శ్రమకు తగిన స్థిరమైన ఫలితాలు ఆలస్యం లేకుండా లభిస్తాయి. గురువు యొక్క శుభదృష్టి మీ ధనస్థానంపై ఉంటుంది. ఇది ఆర్థిక ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. నక్షత్రాధిపతి సూర్యుడు కావడంతో ప్రతి నెల ఆయన సంచారం మీకు నాయకత్వ లక్షణాలను మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 2026 వృత్తిపరంగా అత్యంత బలంగా మరియు కీలకమైన సంవత్సరం. మీ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి లేదా ఉన్నత హోదాలో ఉన్నవారికి కీర్తి మరియు ప్రమోషన్ ఖాయం. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి స్థిరంగా ప్రయత్నిస్తారు. సంవత్సరం మధ్య భాగంలో మీ ప్రయత్నాలు ఫలించడం మొదలవుతుంది. ఉద్యోగంలో మీ అధికారం మరియు ప్రభావం పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరియు వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. మీ నిర్వాహక సామర్థ్యం మరియు న్యాయబద్ధమైన విధానం మీకు మంచి పేరును, లాభాలను తెచ్చిపెడతాయి. ధర్మం మరియు సత్యానికి కట్టుబడి ఉండే వ్యాపారాలు సుదీర్ఘకాలం అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ధనం లభిస్తుంది. మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది. మీకు రావాల్సిన బకాయిలు లేదా పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు స్థిరంగా ఉన్నందున ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సంవత్సరం. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం వలన మంచి రాబడిని ఆశించవచ్చు. శని మరియు సూర్యుడి ప్రభావం వలన తొందరపాటు లేకుండా స్థిరంగా పెట్టుబడి పెడతారు. గతంలో మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి కొంత శ్రమ పడాల్సి ఉన్నా మీ పట్టుదల కారణంగా ఆ డబ్బు మీకు చేరుతుంది. న్యాయబద్ధమైన మార్గంలో ప్రయత్నించడం వలన విజయం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో గౌరవం, నిబద్ధత మరియు సామాజిక గుర్తింపు పెరుగుతాయి. మీ ప్రేమ వ్యవహారాలలో నిబద్ధత మరియు విశ్వాసం పెరుగుతాయి. నక్షత్రాధిపతి సూర్యుడు కావడంతో మీ సంబంధంలో గౌరవం మరియు బాధ్యత ప్రధానాంశాలుగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. వైవాహిక జీవితంలో మీరు ఇద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ పిల్లల విద్య మరియు వృత్తిపరమైన అభివృద్ధి మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం చాలా వరకు స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ ఎముకలు, కంటి లేదా రక్తపోటు సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. మీరు 2026లో పూర్తి విజయాన్ని సాధించడానికి ఇప్పుడు తెలిపే జాగ్రత్తలు తప్పక పాటించాలి. వృత్తిలో విజయం సాధించినప్పుడు అతి విశ్వాసం మరియు అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండాలి. సహోద్యోగుల పట్ల దయ చూపడం ముఖ్యం. ఏ పని చేసినా ధర్మం మరియు న్యాయం పాటించాలి. అన్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నించవద్దు. సూర్యుడికి ప్రతిరోజు ఉదయం అర్ఘ్యం సమర్పించడం మరియు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా అద్భుతమైన శక్తి మరియు కీర్తి లభిస్తాయి. దశ విశ్వదేవతల అనుగ్రహం కోసం నిరుపేదలకు, వృద్ధులకు సేవ చేయడం మరియు దానం చేయడం శుభకరం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 2026 సంవత్సరం వృత్తిలో స్థిరమైన పురోగతి, ఆర్థిక బలం మరియు సామాజిక గౌరవాన్ని తెచ్చే సంవత్సరం. మీ స్థిర సంకల్పం మీకు గొప్ప విజయాలను అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.